హలో అండి, అందరు ఎలా ఉన్నారు? సో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మీరు చాలా రకాల పార్క్స్ చూసింటారు. జూలాజికల్ పార్క్ అని, థీమ్ పార్క్స్ అని, అలా రకరకాల పార్క్స్ చూసింటారు. ఇది చాలా అంటే చాలా స్పెషల్ అండి. లైఫ్లో ఒక్కసారైనా చూడాల్సిన ప్లేస్ ఇది. మనం ఎన్నో టూరిస్ట్ ప్లేస్లకు వెళ్తూ ఉంటాము. సో అలా కాకుండా ఇది లైఫ్లో ఒక్కసారైనా చూడాల్సిన ప్లేస్. తెలుసా మీకు, ఇది ఇండియాస్ ఫస్ట్ మైథలాజికల్ థీమ్ ఉన్న ఒక ప్లేస్ అన్నమాట. సో మైథలాజికల్ అంటే అందరికీ తెలుసు, మన హిస్టరీ గురించి, మన పురాణాల గురించి, మన చరిత్ర, మన ఇతిహాసాలు ఒక్కటని కాదండి, అన్ని రకాల చరిత్ర గురించి ఇక్కడ ఉంటుంది. సో అందుకే మన హిందువులు లైఫ్లో ఒక్కసారైనా చూడాల్సిన ప్లేస్, అంత అందంగా పెట్టారు ఇది. ఇది మనకి యాదాద్రి దగ్గరలో సురేంద్రపురి అనే ప్లేస్లో ఉంది. చాలా అంటే చాలా బాగుంటుంది. సో ఎవరైనా కానీ తెలంగాణ విజిట్ చేయడానికి వెళ్ళినప్పుడు తప్పకుండా ఈ ప్లేస్ మీ బకెట్ లిస్ట్లో పెట్టుకోండి. చాలా అంటే చాలా బాగుంటుంది. సో నెక్స్ట్ ఇక్కడ ఏమేమి ఉంటాయో చూద్దామండి. సో మనం ఇప్పుడు చూస్తున్నది బాల భారతం. సో మనకందరికీ తెలుసు, భారతం అంటే కౌరవులు, పాండవులు వీళ్ళందరూ ఉంటారని. అలాగే మనం చదువుకొని ఉంటాం కూడా. బాలభారతంలో చిన్నప్పుడు వీళ్ళు గురువు దగ్గర ఇది వాళ్ళ విల్లు విద్య అవన్నీ నేర్చుకునేటప్పుడు ఎలా అయితే పాండవులు కౌరవులు కలిసి ఒక చోట విద్య నేర్చుకుంటారో, అప్పుడు కౌరవులు వచ్చి పాండవుల్లో భీముడిని నీళ్ళల్లో పడేయడము, అతనికి పెట్టే ఫుడ్లో పాయిజను. సో ఇలాంతా మన కళ్ళకు కట్టినట్టు ఒకే చోట ఉంటుంది. అలాగే వీళ్ళు వాళ్ళ గురువైన ద్రోణాచార్యులు వారి దగ్గర శిష్యరికం చేసేటప్పుడు నేర్చుకునే విల్లు విద్య గురించి, అలాగే ఇక్కడ ఏకలవ్య శిష్యుడు ఉంటారు కదా, ద్రోణాచార్యుని విగ్రహం పెట్టుకొని నేర్చుకుంటారన్న ఏకలవ్యుడి గురించి చాలా అంటే చాలా బాగా కళ్ళకు కట్టినట్టు చరిత్ర వివరించున్నారు. సో అందుకనే చెప్పాను నేను లైఫ్లో ఒక్కసారైనా చూడాల్సిన ప్లేస్ ఇదని. ఎందుకంటే అంత బాగుంటుంది ఇక్కడ. సో మనకి కళ్ళకు కట్టినట్టు మన రామాయణ బాల భారతాన్ని మొత్తం కళ్ళ ముందు సృష్టించారనమాట. చాలా బాగుంటుంది. అసలు చూడాల్సిన ప్లేస్ ఇది. ఇక్కడ ఒక యాప్ కూడా ఉంటుంది. ప్రతి ఒక్క ప్లేస్లోనే మనం చూడొచ్చు. సురేంద్రపురి అనే ఒక యాప్ ఉంటుంది. దాన్ని డౌన్లోడ్ చేసుకొని ఇక్కడున్న బార్కోడ్ని కానీ మనం స్కాన్ చేసుకున్నామంటే మొత్తం హిస్టరీ అనేది మనం చూడొచ్చు. సో ఇలా అర్జునుడు విల్లు విద్య నేర్చుకున్నాక ఆయన వేసేది, గాంధారి మళ్ళీ దేశంలోకి వచ్చేది, ఇలా ఒక్కటి అని కాదండి, చాలా అంటే మొత్తం వాళ్ళ చిన్నప్పుడు జరిగిన భారతంలో జరిగిన ఈ మెయిన్ ఇన్సిడెంట్స్ అంతా కూడా క్రియేట్ చేస్తున్నారు. చాలా అంటే చాలా బాగుంటుంది. సో ఇలా యూజ్ చేసుకోవచ్చు సురేంద్రపురి యాప్ని అని. మొత్తం ప్రతి చోట పెట్టున్నారు, మనం గైడ్ చేసుకోవచ్చు లోపల ఎలా ఉంటుందని. ఇది కొంచెం టైం తీసుకొని వెళ్ళాల్సిన ప్లేస్ అండి. ఎందుకంటే ఇది చాలా డిస్టెన్స్ ఉంటుంది లోపల. సో మినిమం మనకి చాలా టైం పడుతుంది. సో టికెట్ వచ్చి 300 రూపీస్ పెట్టారు పర్ పర్సన్కి. చాలా రీజనబుల్. అండ్ అసలు ప్రైస్ గురించి చూడకూడదు మనం, ఎందుకంటే లోపల మనం చూసే ప్లేస్లు వర్త్ కట్టలేము. సో నెక్స్ట్ వచ్చి మనకి అందరికీ తెలుసు అష్టాదశ శక్తి పీఠాలు అనేసి. సో అష్టాదశ శక్తి పీఠాలలో 18 అవతారాలు అమ్మవార్లు ఎక్కడెక్కడ ఏ ప్లేస్లో ఏ పేరుతో ఉంటారో అని చాలా అందంగా పెట్టారు. సో ఈ అష్టాదశ శక్తి పీఠాల్లో వచ్చి ముందుగా శాంకరీ దేవి శ్రీలంకలో ఉంటారు. అలాగే కంచి కామాక్షి, శృంఖలాదేవి, చాముండేశ్వరి దేవి, జోగులాంబాదేవి, భ్రమరాంబికాదేవి, మహాలక్ష్మి, ఏకవీరికాదేవి, మహాంకాళికాదేవి, పురుహౌతికాదేవి, గిరిజాదేవి, మాణిక్యాంబిదేవి, కామరూపిణి దేవి, అలాగే మాధవేశ్వరి దేవి, వైష్ణవి దేవి, మాంగళ్య గౌరీ దేవి, విశాలాక్షి దేవి, సరస్వతి దేవి. సో ఇలా 18 పేర్లతో మనకి అమ్మవార్లు వెలిసారు అలా అని తెలుసు. అప్పుడు ఏంటంటే మనం పార్వతీదేవి దేవిని మనము ఒక యాగానికి వెళ్ళినప్పుడు ఆమె అవమానించబడితే ఆమె నిప్పుల గుండంలో దూకి చనిపోతుంది. సో అలా చనిపోయిన ఆమె శరీరాన్ని మహాశివుడు వేసుకొని రుద్రతాండవం చేసినప్పుడు ఒక్కొక్క ముక్క వెళ్ళి ఒక్కొక్క చోట పడిన ప్లేస్ని అది మహాశక్తి పీఠంగా ఆవిర్భవించింది అని చెప్పి మనం అందరం చదువుకుని ఉంటాము. సో అలా వెలిసిన 18 అష్టాదశ శక్తి పీఠాలని మనం ఒకే చోట చూడొచ్చు. ఎందుకంటే మనకి కొంతమంది కుదురుతుంది, కొంతమందికి కుదరదు ఆ ప్లేసులకు వెళ్ళి చూడ్డానికి. సో అలాంటి వాటన్నిటిని మన కళ్ళకు కట్టినట్టు చూపెట్టారు. అసలు చాలా అంటే చాలా బాగుంటుంది. సో నెక్స్ట్ వచ్చి ఇక్కడ మనకి కృష్ణుడి చరిత్ర అన్నమాట. కృష్ణుల వారు ఒక నాగసర్పం మీద ఎక్కి తాండవం చేస్తారు కదా ఆయన చిన్నప్పుడుగా ఉన్నప్పుడు. సో అలాంటి దాన్ని ఒకదాన్ని క్రియేట్ చేశారు. నెక్స్ట్ వచ్చి
నాగలోకము మనకందరికీ తెలుసు, భూలోకము, స్వర్గము, యమలోకము ఇలా చాలా ఉన్నాయి అనేసి ఇక్కడ నాగలోకము అని పెట్టారు. సో దీని లోపలికి వెళ్ళి మనం చూడొచ్చు. అంటే నాగరాజులు, నాగరాణులు వాళ్ళ చరిత్ర గురించి అంతా కూడా చాలా బాగా పెట్టున్నారు. అసలు సముద్రంలో ఉన్న నాగలోకము, మత్స్యకన్యలు, సైనికులతో నాగరాజు అయిన వాసుకి, మనకి అందరికీ తెలుసు నాగుపాముల్లో రాజు వచ్చి వాసుకి అనేసి. సో అలాంటి చరిత్ర గురించి కూడా పెట్టున్నారు. అసలు లోపల మ్యూజిక్ అయితే నిజంగా పాములు వస్తున్నాయేమో అన్న ఫీలింగ్ కలిగిస్తుంది. అంత బాగుంటుంది. చాలా న్యాచురల్గా క్రియేట్ చేశారు ఇదంతా కూడా. సో వాళ్ళకి ఇదంతా క్రియేట్ చేయాలనే చెయ్యాలి అనే ఒక్కటి ఎలా వచ్చిందో కానీ, ఇది నిజంగా మన హిందువుల చరిత్రను తెలుసుకోవడం, పిల్లలకైతే ఇలాంటి ప్లేసులకు తీసుకెళ్ళి మనం ఎక్స్ప్లెయిన్ చేయడం వల్ల చాలా బాగా అనిపిస్తుంది. ఎందుకంటే మనం ఎంతసేపు బుక్స్ చదివి చెప్తే వాళ్ళకి అంత ఇంట్రెస్ట్ రాదు. అదే ఇలాంటి ప్లేస్కి తీసుకెళ్ళినప్పుడు, ఫర్ ఎగ్జాంపుల్ మనం ఏం మొత్తం చరిత్ర చెప్పాల్సిన అవసరం లేదు. ఆ ఒక్క ప్లేస్కి వెళ్ళినప్పుడు అక్కడ ఉన్న ఒక నీతి కథ తీసుకొని చెప్తే కూడా వాళ్ళకి అలానే గుర్తుండిపోతుంది. అలాంటి ప్లేస్ ఇది. సో అంతా బాగుంది. సో తప్పకుండా విజిట్ చేయడానికి ట్రై చేయండి. దీంట్లో ఇంకొక పార్ట్ కూడా ఉంది. సో వీడియో లాస్ట్ వరకు చూడండి. నెక్స్ట్ పార్ట్లో కూడా నేను మళ్ళీ అప్లోడ్ చేస్తాను. సో తప్పకుండా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నారంటే మీకు అన్ని పార్ట్స్ సురేంద్రపురి గురించి ఫుల్ ఇన్ఫర్మేషన్ అనేది దొరుకుతుంది. సో ఇదంతా నాగలోకం గురించి అనమాట. సో చాలా బాగుంటుంది చూడ్డానికి. కింద అంతా కూడా బోర్డు మీద నేమ్స్తో సహా ఉంటాయి చూసారా. పైన నాగలోకం అని సింబాలిక్గా చెప్పడానికి మొత్తం పుట్ట పక్కన పాములు ఇలా అంతా పెట్టున్నారు. చాలా అంటే చాలా బాగుంటుంది. నెక్స్ట్ వచ్చి మనకి మనుచరిత్ర అనేది మనం పెద్దగా ఎక్కడ వినుండము. సో ఇక్కడ ఏంటంటే మనుచరిత్ర అంటే భూమి మనకి ఎండ్ అయిపోయేటప్పుడు దేవతలు వాళ్ళు వచ్చి ఒక్కొక్క దానికి సంబంధించిన, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఆవు, ఒక్కొక్క జంతువుకి మళ్ళీ నెక్స్ట్ పునరుత్పత్తి కలగడానికి ఎలా కొన్ని తరలిస్తారు కదా. సో దాని గురించి అంతా కూడా ఇక్కడ మనుచరిత్ర అనేది ఉంది. అలాగే వరాహస్వామి భూమిని కాపాడడానికి భూమిని పైకి తీసినప్పుడు, సో ఇక్కడ అంతా కూడా చరిత్ర గురించి చాలా బాగుంది. ఇటు సైడ్ మనం ఆ యాప్ కానీ డౌన్లోడ్ చేసుకున్నామంటే ఈ ప్లేస్కి వెళ్ళినప్పుడు, సో మనకు అది తెలియదు ఏమన్నా ఉంటే కూడా దాన్ని మనము కింద చదువుకోవచ్చు అనమాట. అది చరిత్రని అంత బాగుంటుంది. ఇక్కడ చూసారా మనకి ఇది కూడా ఒక నీతి కథగా చెప్తారు చాలామంది. గజేంద్ర మోక్షము అని మనం చిన్నప్పుడు బుక్స్లో కూడా, తెలుగు బుక్స్లో అంతా చదువుకుని ఉంటాము. నీళ్ళల్లోకి వెళ్ళిన గజేంద్రుణ్ణి ఇది వచ్చి మొసలు వచ్చి కాలు పట్టుకోవడం వల్ల మహావిష్ణువు ప్రార్థిస్తే ఆయన వచ్చి రక్షిస్తాడు అనేసి. సో ఆ గజేంద్ర మోక్షంని కూడా చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేశారు ఇక్కడ. సో మనం ఇంద్రలోకము అనేది కూడా మనకు దేవతలు అందరూ అక్కడ ఉంటారు. మనం సినిమాల్లో చూసింటాము. ఇంద్రలోకము అంటే దేవతలు ఉంటారు అక్కడ. ఇంద్రుడు, ఐరావతము ఏనుగుంటుంది, అలాగే అందమైన వీళ్ళు ఉంటారు అనేసి, అంత స్వర్గంలాగా ఉంటుంది. అంటే ఇంద్రలోకం అంటే స్వర్గం అనేసి అంతా బాగా క్రియేట్ చేస్తున్నారు ఇక్కడ అంతా కూడా. లోపల చూడ్డానికి చాలా అంటే చాలా బాగుంటుంది. చూడాల్సిన ప్లేస్ అండి ఇది. నాకైతే ఫస్ట్ టైం చూసినప్పుడు, బయట టికెట్ చూసినప్పుడు 300 పెట్టారు. 300కి పెట్టే అంత ఏం వర్త్ ఉంటుందా దీని లోపల అనుకున్నాను. కానీ ఒకసారి లోపలికి వెళ్ళి అదంతా చూసి వచ్చిన తర్వాత మాత్రం చాలా బాగా అనిపించింది. అలాగే మన దేశంలో అయితే ఏమేమి ముఖ్యమైన టెంపుల్స్ ఖచ్చితంగా జీవితంలో ఒక్కసారైనా చూస్తే బాగుండు అని అనుకుంటామో అలాంటి టెంపుల్స్ అన్నిటినీ కూడా ఇక్కడ మనం ఒకే చోట చూడొచ్చండి. కాళహస్తి, తిరుమల, అలాగే అమ్మవారి పీఠాలు, ఎక్కడెక్కడో ఉన్న ముఖ్యమైన గుళ్ళు, లక్ష్మీదేవిది, సరస్వతీదేవి టెంపుల్, కాళికాదేవి, చిత్రగుప్తుడి వారి గుడి ఎక్కడ ఉంటుంది, అలాగే ఇది మనకి ఉంటాయి కదా అమ్మవార్లలో కూడా అన్నపూర్ణాదేవి, శాంకరీదేవి, ఇలా రకరకాల గుళ్ళన్నిటినీ కూడా చాలా బాగా పెట్టున్నారు. ఒక్కచోట మనం కళ్ళతో చూడొచ్చు. ఇక్కడైతే ఇంకా శివలింగాలు, ద్వాదశ జ్యోతిర్లింగాలు అంటాం కదా. సో ఎక్కడెక్కడ దేశంలో ఎక్కడెక్కడ ముఖ్యమైన శివలింగాలు ఉన్నాయో వాటన్నిటినీ కూడా పెట్టున్నారు ఇక్కడ, ద్వాదశ జ్యోతిర్లింగాలు అనేసి. అసలు చాలా బాగుంటుంది అది చూడ్డానికి. సో ఇక్కడ అమ్మవార్లు కూడా మధుర మీనాక్షి, కంచి కామాక్షి ఇలా చాలా చోట్ల పెట్టున్నారు. చాలా బాగుంది చూడ్డానికి.
అలాగే మనకి కృష్ణుల వారు బాగా వర్షాలు వచ్చి ఒక అదే వాళ్ళకి గోకులం అంతా మునిగిపోతుంది అన్నప్పుడు ఆయన గోవర్ధన గిరి ఎక్కి గోవులని గోపబాలుల్ని అందరినీ రక్షిస్తాడు కదా, దాని గురించి కూడా చాలా పెట్టున్నారు. అసలు అలాగే వేద పురుషులు మనకి ఋగ్వేదము, సామవేదము, యజుర్వేదము అందరికీ మనకి తెలుసు, కానీ మనం ఎప్పుడు ఆ ఋషులని ఎప్పుడో చదువుతాం కదా, ఋగ్వేదము, సామవేదము, అధర్వణ వేదము ఇలా చదువుతాం, కానీ మనకి పెద్దగా తెలియదు అనమాట. సో ఆ వేదాల గురించి, ఆ ఋషి పత్నుల గురించి, వాళ్ళు చేసిన యాగాల గురించి అసలు చాలా బాగా పెట్టున్నారు ఇక్కడంతా కూడా. మొత్తం ఇక్కడ వీళ్ళు చేసే యాగాలు ఏంటేంటివి అవంతా కూడా చాలా డీటెయిల్స్గా రాస్తున్నారు. నెక్స్ట్ వచ్చి ఇంకొకటి మనకి కృష్ణ లీలలు అనమాట. ఆయన గోపికలతో చేసిండే వాటిని ఇవన్నీ కూడా కృష్ణ లీలలతో పెట్టున్నారు. ఆయన గోపికలు స్నానం చేస్తూ ఉంటే చీరలు దొంగతనం చేయడము, ఇలాంటివన్నిటి చాలా క్రియేటివిటీగా పెట్టున్నారు చూడ్డానికి మాత్రము. అలాగే మనకి ఎక్కడెక్కడ ఇంపార్టెంట్ ప్లేసెస్ ఉన్నాయి, తిరుపతిలో గోవిందరాజస్వామి టెంపుల్ కానీ, అలివేలు మంగమ్మ, పద్మావతమ్మ, అలాగే వెంకటేశ్వర స్వామి టెంపుల్, ఇలా ముఖ్యమైన ప్లేసెస్ అన్నిటినీ కూడా చాలా అందంగా పెట్టున్నారండి. ఒక్క ప్లేస్లో మీరు మొత్తం చూడొచ్చు అనుకుంటే మాత్రం ఇది ఒక్క ప్లేస్ అని చూసారా. పైనుంచి వ్యూ అయితే అసలు ఎంత బాగుందో, ఎంత కలర్ఫుల్గా, ఇన్ని గోపురాలు, ఇలాంటి కట్టడము ఒక చోట చూడడం అనేది నాకైతే చాలా గూస్ బంప్స్ అనిపించాయి. సో చాలా బాగుంది. అలాగే మనకి లక్ష్మీ నరసింహస్వామిలో కూడా అహోబిలంలో లక్ష్మీ నరసింహస్వామి ఎలా ఉంటారు, ఇలా రకరకాల ఏ గుళ్ళో ఏ దేవుడు ఏ ఆకారంలో ఉంటాడో కూడా మనం ఇక్కడ చూడొచ్చు. ఈ కాళహస్త్రిలో ఉండే వాయులింగం కానీ ఇలా రకరకాలుగా ఉన్నాయండి. చాలా బాగుంది చూడ్డానికి. మన చరిత్రతో పాటు మనం చూడాల్సిన గుళ్ళు, వాటి ప్రాముఖ్యత ఇవంతా చాలా బాగా పెట్టున్నారు. అలాగే ఇక్కడ మతం గురించి కాకుండా అంటే ఏదైనా సరే మన చరిత్రలో ఉంది అనే దాన్ని ఎంత బాగా పెట్టున్నారు చూడండి. గౌతమ్ బుద్ధుడి చరిత్ర కూడా ఉంది ఇక్కడ, ఆయన ఎలాగ గౌతమ్ బుద్ధులుగా అయ్యారు అనేసి చాలా బాగుంటుంది. కాణిపాక వినాయక స్వామి, ఇలా ఒక్కటని కాదు అన్ని రకాల ప్లేసులు పెట్టున్నారు. అసలు చూడటానికి రెండు కళ్ళు చాలవండి. అసలు దీన్ని మెయింటైన్ చేయడానికి కూడా వాళ్ళు ఎంత కష్టపడుతున్నారో కానీ అంత బాగుంది అసలు ఇదంతా కూడా. సో నెక్స్ట్ వచ్చి యమలోకము. సో మనమంతా సినిమాలో చూస్తూ ఉంటాము, చేసే పాపాలకి యమలోకంలో శిక్ష పడుతుంది, గరుడ పురాణంలో ఉంది అనేసి. సో ఇక్కడ కూడా యమలోకంని సృష్టించారు. యమలోకము, యమదూతలు, లోపల ఎలాంటి శిక్షలు ఉంటాయి అని చాలా క్రియేటివిటీగా ఉంది కదా. అసలు యమలోకం అంటే రాక్షసులది అన్నట్టు వాళ్ళని చిత్రీకరించడం కానీ అసలు చాలా బాగుంది. ఎలాంటి శిక్షలు పడతాయి, ఇలాంటివి చూసారంటే తప్పు చేస్తే ఇలాంటి శిక్ష పడుతుంది అనే కానీ అందరికీ తెలిసిందంటే తప్పులు తగ్గుతాయేమో అండి ప్రపంచంలో, అంత బాగా క్రియేట్ చేస్తున్నారు ఇక్కడ. అసలు మనమంతా సినిమాల్లో చూస్తాం యమలోకం అనేది ఒక క్రియేటివిటీ అని, కానీ మన చరిత్రలో నిజంగానే ఉంది, మన గరుడ పురాణంలో ఉంది. చేసే తప్పులకి ఎంత చిన్న తప్పుకి ఎలాంటి శిక్ష పడుతుంది అనేసి దాన్ని బాగా పెట్టున్నారు. ఇంకా మహావిష్ణువు అసలు చాలా బాగుంటుందండి చూడ్డానికి. పైన వచ్చి ఇంకా కైలాసం అన్నమాట. మహాశివుడి కైలాసంలో ఎలా ఉంటారు అనేసి పైనంతా కూడా కైలాసం గురించి, మంచు లింగము చాలా బాగా పెట్టున్నారు. గంగాదేవి ఎలా మహాశివుని పైకి తలపైన చేరి ఆమె ఎలా భూమిపైకి వస్తుంది, మళ్ళా గంగాదేవి
అవంతా కూడా చాలా బాగుంటుందండి. అసలు ఈ పైనుంచి చూడండి అమ్మవారి విగ్రహం అసలు ఎంత పెద్దది, ఎంత కలగా ఉందో కదా. అలాగే చుట్టూ గోపురాలు, అసలు ఇన్ని గోపురాలు, ఇంత పెద్ద ప్లేసు ఒక చోట. కైలాసంలో కూడా మహాశివుడు, పార్వతీదేవి, ఒక పక్క వినాయక స్వామి, సుబ్రహ్మణ్య స్వామి, నంది, ప్రమద గణాలు, ఇవంతా కూడా చూడండి ఎంత బాగుంటుందో. మంచు లింగము, అసలు చాలా, అసలు నిజంగా కైలాసంకి వెళ్ళొచ్చామా అనే ఫీలింగ్తో క్రియేట్ చేశారండి. ఈవెన్ వాటర్తో సహా పెట్టున్నారు అక్కడ, గంగాదేవితో, గంగాదేవి స్పర్శ కోసం అన్నట్టు. చాలా బాగుంది, చాలా అంటే చాలా బాగుంది. సో ఆ రావణాసురుడు ఒకసారి వరం అడుగుతారు కదా, నాకు మీ ఇల్లు కావాలి అనేసి, మొత్తం కైలాసాన్ని ఎత్తుకెళ్ళాలని ప్రయత్నిస్తాడు. దాని గురించి కూడా చాలా బాగా పెట్టారండి. రావణాసురుడు కైలాసం ఎత్తుతా ఉన్నట్టు అవంతా కూడా. అసలు ఇంత క్రియేటివిటీగా చేయాలనే థాట్ వీళ్ళకి ఎలా వచ్చిందో కానీ చాలా బాగుంది. చూసే కొద్దీ చూడాలనిపిస్తూ ఉంది. ఎన్నో ప్లేసులకు వెళ్తాం కానీ నాకు ఎందుకో ఈ ప్లేస్తో వచ్చిన అంత వైబ్రేషన్ ఇంకా అక్కడ అనిపించలేదండి. చాలా బాగుంది. చూసారా శివుడిది, అలాగే పార్వతీ పరమేశ్వరుల కళ్యాణం గురించి కానీ, వాళ్ళకి ఎలా వివాహం జరిగింది, వివాహం జరిగినప్పుడు వేద పండితులు, దేవతలు, ఆశీర్వచనాలు, ఇవంతా కూడా అసలు ఎంత కళ్ళకు కట్టినట్టు చూపించారో. నృత్యం వేయడము, ప్రమద గణాలు కానీ, వీళ్ళందరూ నృత్యాలు వేస్తూ ఉన్నప్పుడు చాలా బాగుంది. ఇక్కడంతా కూడా నెక్స్ట్ ద్వాదశ జ్యోతిర్లింగాలండి. మనకి ఎక్కడెక్కడైతే ముఖ్యమైన శివలింగాలు ఉన్నాయో వాటన్నిటినీ కూడా ఒక చోట పెట్టున్నారు. అసలు ఎంత బాగుందో కదా. అలా 18 శక్తిపీఠాలు అయితే ఎలా ఉన్నాయో మనకు అలాగే ద్వాదశ జ్యోతిర్లింగాలు కూడా ఉన్నాయి. సో ఆ ద్వాదశ జ్యోతిర్లింగాలలో ముఖ్యమైన వచ్చి మనకి తెలిసిందే సోమనాథ్ జ్యోతిర్లింగము, మహాకాళేశ్వరి జ్యోతిర్లింగము, ఓంకారేశ్వరము, మల్లికార్జున స్వామి, వాజీనాథ్ జ్యోతిర్లింగము, కేదార్నాథ్, నాగేశ్వరి, త్రయంబకేశ్వరము, భీమశంకర, రామేశ్వరము, కృష్ణేశ్వరము, కాశీ విశ్వనాథ జ్యోతిర్లింగం. 12 జ్యోతిర్లింగాలు ఉన్నాయి ప్రపంచంలో. ఒక్కొక్క స్టేట్లో ఒక్కొక్క జ్యోతిర్లింగం ఉంది. అసలు అక్కడ అన్నిటికీ వెళ్ళి మనం చూడలేకపోయినా ఇక్కడ చూసి దర్శనం చేసుకుంటే చరిత్ర అదేం చెప్తారు, మన జన్మ ధన్యం అండి. అన్నీ ఒకే చోట జ్యోతిర్లింగాలను చూడడము, ఒకే చోట అమ్మవారి పీఠాలను చూడడము చాలా అంటే చాలా వైబ్రేషన్ వస్తుంది మనకి బాడీలో. మనం ఆ ఫీల్ అవ్వగలగాలి, మనం అక్కడ ఉన్నాము, దర్శనం చేసుకున్నాము అని. ఇక్కడ చూసారా రామ లక్ష్మణ సమేత సీతమ్మ వారు అసలు ఎంత బాగున్నారో కదా చూడ్డానికి. అప్ప నేను ఇలా ఇంకా వీళ్ళైతే మనకు అసలు చాలా అంటే చాలా బాగా పెట్టున్నారు. జగన్నాథ స్వామి అంటాం కదా, అందరూ జగన్నాథ్ పూరి యాత్రకి ఎలా వెళ్తారో అసలు ఎంత అందంగా పెట్టున్నారో అండి. చాలా బాగుంది చూడ్డానికి. ఇక్కడంతా నరసింహస్వామి అవతారాలు, ఎక్కడెక్కడ నరసింహస్వామి అవతారాలు, వాళ్ళ చరిత్ర, అసలు ఆయన ఎలా నరసింహస్వామిగా ఎలా మారాడు. అలాగే మనకి నరసింహస్వామి 9 అవతారాలు చాలా బాగా పెట్టున్నారండి. అసలు అష్టముఖ నరసింహస్వామి ఎంత బాగుందో కదా. అసలు చుట్టూ అన్ని నరసింహస్వామి అవతారాలే చాలా బాగా క్రియేట్ చేస్తున్నారు. ఇక్కడ వచ్చి మహాశివుడిని నెత్తి మీద ఉన్న గంగాదేవిని భగీరథుడు ప్రార్థించి మనకి భూమిపైకి తెప్పిస్తాడు కదా గంగానదిని. సో దాని గురించి ఇక్కడ వచ్చి పాము కృష్ణుడిని మింగేయాలని చూసినప్పుడు ఆయన దాన్ని ఎలా అంటే దాని మీద ఎక్కి నాట్యం చేసే దాన్ని అంతా క్రియేటివిటీగా పాము లోపల నుంచి మనం వెళ్తూ ఉన్నట్టు అసలు ఎంత బాగా చూపించారో. అసలు చాలా క్రియేటివిటీగా చేశారండి చేసిన వాళ్ళు. ఏదో ఊరికే ఒక బొమ్మ పెట్టామని కాకన్నా అసలు పామును కూడా సృష్టించి దాని లోపల నుంచి మనం వెళ్ళడము, లోపలంతా దాని చరిత్ర ఉండడము చాలా బాగుంది. అసలు కళ్ళకు కట్టినట్టు చూపిస్తూ ఉన్నారు. కృష్ణుడు సంహరిస్తాడు కదా రాక్షసులని.
సో దాని గురించి కూడా ఇక్కడ చాలా బాగా పెట్టున్నారు. ఆయన్ని చంపడానికి వచ్చిన రాక్షసుల్ని ఆయనకు పాలిచ్చి చంపాలని చెప్పి ఒక రాక్షసు వస్తుంది కదా, ఆయన చిన్నగా ఉన్నప్పుడు ఆ రాక్షసుల్ని ఎలా సంహరిస్తాడు, చిన్నప్పుడు కృష్ణుడు ఏమేం చేశాడు, ఆయన చరిత్ర గురించి అంతా కూడా చాలా బాగా పెట్టున్నారండి. ఆవు రూపంలో వచ్చిన ఒక రాక్షసుడు ఆవు రూపంలో వచ్చి పాలిచ్చి చంపాలని చూస్తాడు, మనిషి రూపంలో వచ్చి చంపాలని చూస్తాడు. అంతా కూడా అసలు ఎంత క్రియేటివిటీగా పెట్టున్నారో ఇక్కడ. ఇక్కడ నెక్స్ట్ వచ్చి కృష్ణ చరిత్ర. ఆయన అది ఇక్కడంతా కూడా గౌతముడి చరిత్ర. ఆయన ఎలా పుట్టాడు, ఎలా పెరిగాడు, అసలు ఆయన ఎందుకు గౌతమ్ బుద్ధుడుగా మారాడు, ఆయన భార్య గురించి కానీ చాలా బాగుందండి క్రియేటివిటీగా మొత్తము. గౌతమ్ బుద్ధుడి చరిత్ర చదివినామంటే దాంట్లో మనకు అర్థమైపోతుంది ఆయనకి బోధి చెట్టు కింద జ్ఞానోదయం అయిందని, తర్వాత ఆయన సన్యాసం తీసుకోవడము, భార్యను వదిలేసి వెళ్ళడము, ఇవంతా కూడా చాలా బాగా మనకి క్రియేటివిటీగా కళ్ళకు కట్టినట్టు చూపించారండి. మనకి వినాయక స్వామి టెంపుల్స్ ఎక్కడెక్కడున్నాయి, సుబ్రహ్మణ్య స్వామి టెంపుల్స్ ఎక్కడున్నాయి, శబరిమలై, ఇలా మన దేశంలో ఉన్న ప్రఖ్యాతిగాంచిన గుళ్ళన్నిటినీ కూడా చూపించారు. చాలా బాగుంది. సో చూసే కొద్దీ చూడాలనిపిస్తుందండి ఇది. సో దీంట్లో ఇంకొక పార్ట్ కూడా ఉంది. సో ప్లీజ్ తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి ఛానల్ని. సో మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే నెక్స్ట్ పార్ట్ని మీరు చూడవచ్చు. సో సీ యూ ఆన్ నెక్స్ట్ వీడియో గాయస్. డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్. మళ్ళీ చెప్తున్నాను, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు ఇంకొక పార్ట్లు మళ్ళీ మొత్తం ఇంకా లోపల అంతా ప్లేస్ని చూపిస్తాను. సో థ్యాంక్ యూ గాయస్. సీ యూ ఆన్ నెక్స్ట్ వీడియో.